హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికల నగారం మోగింది. మున్సిపాలిటీ ఎలక్షన్లు నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫిబ్రవరి 11వ తారీఖు ఈ ఎలక్షన్లు జరుగుతాయి అన్నమాట. ఫిబ్రవరి 11 అని చెప్పని వారు తెలియజేశారు. అది రాదు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాణి కుముదిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో మొత్తం మున్సిపాలిటీ ఎలక్షన్లు కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఆల్రెడీ నిన్నటి నుండి నామినేషన్లు కూడా స్టార్ట్ అయినాయి. 30వ తారీఖు వరకు నామినేషన్లు ఉంటాయి. తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత విత్డ్రాస్ ఉంటాయి అన్నమాట. 11వ తారీఖు మాత్రం ఎలక్షన్లు, 13వ తారీఖు దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఇస్తారనమాట. అంటే నేను దీనికి సంబంధించిన విషయం ఏంటి, ముఖ్యమైన విషయం ఏంటంటే మొన్న రీసెంట్గా పంచాయతీ ఎలక్షన్లు జరిగినాయి. ఎప్పుడు మనకి డిసెంబర్లో జరిగినాయి. పంచాయతీ ఎలక్షన్లు జరిగిన క్రమంలో కాంగ్రెస్ పార్టీకి, అంటే అధికార పార్టీకి ఎక్కడైనా అవకాశాలు ఉంటాయి. అధికార పార్టీకి అవకాశాలు ఉన్న సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ అనూహ్య రీతిలో కొంతవరకు పుంజుకున్నదన్నమాట. యాక్చువల్గా అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో సరిపెట్టుకుంటే అధికార పార్టీకి గెలిచిన పార్టీకి ఓడిపోయిన పార్టీకి ఒక 2% ఓట్ల తేడాతోటే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు 2023 డిసెంబర్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో. 6 నెలల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ కంప్లీట్గా పడిపోయింది. ఆయన 17 ఎంపీ సీట్లలో ఒకటి కూడా గెలుచుకోలేకపోయింది. తక్షణమే అమల్లోకి ఎన్నికలు కూడా అనమాట. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషను విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, ఎన్నికల కోడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు సైతం ఎక్కడికక్కడ తనిఖీలు ముమ్మరం చేశారనమాట. అంటే ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు జరుగుతున్నాయి. ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో నోటిఫికేషన్ అనేది విడుదలైన తర్వాత ఆటోమేటిక్గా ఎన్నికల కోడ్ అనేది వస్తుంది అనమాట. దీనికి సంబంధించి పోలీసులు దాని మీద ముమ్మరంగా తనిఖీలు చేపట్టడం జరిగింది. ఆల్రెడీ నిన్నటి నుండి నామినేషన్లు కూడా స్టార్ట్ అయినాయి. నామినేషన్లు ఈ పెద్ద, అంటే కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు ఉన్నారు కదా. కార్పొరేషన్లు అంటే ఏంటంటే ఒక 50 డివిజన్ల పైన ఉండి ఒక్కో డివిజన్లో మినిమం ఒక 5,000 ఓట్ల వరకు ఉంటాయి. అంటే 4,000 నుండి 5,000-6,000 ఓట్ల మధ్యలో ఉన్నదాన్ని డివిజన్ అంటారనమాట. డివిజన్లు 50 డివిజన్లు కలిపి అది కార్పొరేషన్ అయింది. అక్కడ ఎన్నుకునే వాళ్ళని ఏమంటారు, మేయర్ అంటారు. 50 కార్పొరేషన్లు ఎన్నుకునే వాళ్ళని. అదే మున్సిపాలిటీ అంటే ఒక 20 పైన వార్డులు ఉండి 20, 25, 30, 35, ఈ 20 నుండి 30 మధ్యలో ఉన్న వార్డులు అక్కడ ఎట్లుంటుంది, వార్డుకి ఒక 1,000-1,500 నుండి 2,000-2,500 లోపు ఉంటాయి అన్నమాట ఓట్లు. వాటిని వార్డులు అంటారు, మున్సిపాలిటీ వార్డులు అంటారు. అక్కడ గెలిచిన వాళ్ళని కౌన్సిలర్లు అంటారు. ఇక్కడ కార్పొరేషన్లో గెలిచిన వాళ్ళని డివిజన్లో గెలిచిన వాళ్ళని కార్పొరేటర్ అంటారు అనమాట. కార్పొరేషన్లోనేమో కార్పొరేటర్ అంటారు, మున్సిపాలిటీలోనేమో కౌన్సిలర్ అంటారు. సరే, అదొక భాగం అన్నమాట. ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అని అంటే ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయతీ, ఈ మున్సిపాలిటీ, వీటన్నిటిని స్థానిక సంస్థల ఎన్నికలు అంటారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ శాతం కూడా ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అన్నమాట. అధికార పార్టీకి ఎందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని అంటే ప్రజల మైండ్ సెట్ ఎట్లుంటుందని అంటే అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ప్రజలు కూడా ఈ యొక్క ఎలక్షన్లో మనం ఓటు వేయటం వల్ల గవర్నమెంట్ ఏం మారదు కదా అనే అంటే వాళ్ళకు ఒక
మైండ్ సెట్లో ఉంటారనమాట ప్రజలు కూడా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎట్లా అదే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు 70% ఎబో పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే అది జరిగేది ఏంటంటే పార్టీ సింబల్ మీద జరగదు పంచాయతీ ఎన్నికలు, అవి ఇండిపెండెంట్ సింబల్ మీద జరుగుతాయి. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికలు మాత్రం పార్టీ సింబల్ మీద జరుగుతాయి. కాంగ్రెస్ పార్టీ అయితే చేతి గుర్తు, బీఆర్ఎస్ పార్టీ అయితే కారు, బీజేపీ అయితే కమలం పువ్వు, ఇక వేరే పార్టీలు అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ గుర్తులను బట్టి జరుగుతాయి. ఇక్కడ ఇండిపెండెంట్లు కూడా వేస్తారు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదొక మంచి అవకాశం. అంటే వాళ్ళు కూడా నిరూపించుకోవాలని. అంటే ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, ఫోన్ ట్యాపరింగ్ అని, ఇంకోటని ఈ కాళేశ్వరం మీద ఇది ఉందని చేశారని, ఇక ఎన్నో రకాల వీటికి ఇక్కడ మున్సిపాలిటీలో వాళ్ళు సత్తా చాటుకుంటే, అంటే ఎక్కువ మున్సిపాలిటీలు గెలుచుకుంటే, కార్పొరేషన్లు ఎక్కువ గెలుచుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి కౌంటర్ ఇవ్వచ్చు అనమాట. అదేవిధంగా అధికార పక్షానికి ఏంటంటే మేము అధికారంలో ఉన్నాం కాబట్టి దాదాపు 90% సీట్లు మేమే గెలుచుకోవాలని చెప్పని రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కువ శాతం అధికార పార్టీకి అవకాశాలు ఉంటాయని చెప్పని చాలామంది విశ్లేషిస్తున్నారు. ఏం జరిగిద్దో చూద్దాం. అంటే మున్సిపాలిటీ ఎలక్షన్లు వచ్చినాయి. రేపు 11వ తారీఖు, ఫిబ్రవరి 11వ తారీఖు పోలింగ్ ఉంది. 13వ తారీఖు దీనికి సంబంధించిన రిజల్ట్స్ ఉన్నాయని చెప్పని చెబుదామని ఈ వీడియో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.